గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ ఆల్కేన్స్. సో ఆల్కేన్స్లో మీకు ఏ హైబ్రిడైజేషన్ జరుగుతుంది? sp3 హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుంది. సో కార్బన్కి అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి ఇక్కడ. సో చూడండి ఒకసారి 1 2 3 4 అంటే అన్ని సిగ్మా బాండ్సే ఉంటాయి, పై బాండ్స్ ఉండవు. సో పై బాండ్స్ లేకుండా సిగ్మా బాండ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మొత్తం ఎన్ని బాండ్స్ 1 2 3 4 బాండ్స్ ఉంటాయి కాబట్టి ఒక ఎస్ 3 పీలు sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అలాగే ఒక కార్బన్కి ఇంకొక కార్బన్కి ఉండే బాండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1.54 యాంగ్స్ట్రామ్స్. అలాగే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉండే బాండ్ డిస్టెన్స్ ఎంత అంటే 1.112 యాంగ్స్ట్రామ్స్. ఓకే, బాండ్ డిస్టెన్స్ అన్నా అక్కడ బాండ్ లెంత్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే మీకు 109 డిగ్రీస్ 9 degrees 28 minutes. అలాగే కార్బన్కి మధ్య ఉన్న బాండ్ని మీకు బ్రేక్ చేయడానికి మనకి కావాల్సిన ఎనర్జీ ఎంత? 83 కిలో క్యాలరీస్ పర్ మోల్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. నెక్స్ట్ చూడండి, కార్బన్కి ఉన్న బాండ్స్ 4 బాండ్స్ కనబడతాయి చూసారా. సపోజ్ చూడండి ప్లేన్ ఆఫ్ పేపర్ అనుకోండి. ఈ ప్లేన్ ఆఫ్ పేపర్లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇదిగోండి, సపోజ్ చూడండి, ఇది మనం తీసుకున్న కార్బన్ ఇక్కడ ఉందనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజను. అంటే ఇక్కడ సపోజ్ ఈ 2 హైడ్రోజన్ మీరు ఏమనుకోవచ్చు, ఒకే ప్లేన్లో ఉన్నాయి అంటే పేపర్ మీద ఉన్నట్లు లెక్క. ఇంకో హైడ్రోజన్ ఎక్కడుంది? పైన ఉంటుంది. అంటే ఇక్కడ 2, ఈ హైడ్రోజన్ పైన, ఇంకో హైడ్రోజన్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు డౌన్ సైడ్ ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని హైడ్రోజన్స్? 4. ఇదిగోండి 4 హైడ్రోజన్స్. అంటే ప్లేన్ ఒకే ఇదిగో కార్బన్ ఎక్కడ ఉందో హైడ్రోజన్ ఇక్కడ ఉన్నట్లు. ఇక్కడ ఏం చెప్పాడు చూసారా, డాట్ లైన్స్ ఉన్నాయి కదా. డాట్ లైన్స్ ఎలా అని చెప్పాడు మీకు ఇక్కడ. డాట్ లైన్స్ అనేది చూడండి ఒకసారి, బిలో ది ప్లేన్ ఆఫ్ ది పేపర్ ప్రొజెక్టింగ్ అవే ఫ్రమ్ అబ్జర్వర్. ఇది డాట్ లైన్స్ అనేది పేపర్కి, ఇప్పుడు ఇది పేపర్ అనుకోండి, ఈ పేపర్ డౌన్లో ఉండేదాన్ని మీరేం చెప్తారు? డాట్ లైన్స్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ డార్క్ లైన్ చూసారు కదా, ఇది ఈ పేపర్కి పైన ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ దీన్ని డార్క్ లైన్ లేదా థిక్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ సింగిల్ స్ట్రైట్ లైన్ అని చూసారా, కరెక్ట్గా ఈ పేపర్ మీద బాండ్ ఉన్నట్లు లెక్క. అంటే కార్బన్ ఎక్కడ ఉందో హైడ్రోజన్ కూడా అక్కడే ఉన్నట్లు లెక్క. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఆల్కేన్స్. మనకి ఆల్కేన్స్ మీకు న్యాచురల్ ఎక్కడగా అవైలబుల్గా ఉంటాయి న్యాచురల్గా. అంటే చూడండి, పెట్రోలియంలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరు అంటే లిక్విడ్ హైడ్రోకార్బన్స్. లార్జ్ క్వాంటిటీలో మీకు ఏముంటాయి? లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి ఇందులో పెట్రోలియం ప్రొడక్ట్స్లో. దాంతోపాటు లిక్విడ్ సాలిడ్ పారాఫిన్స్ ఉంటాయి. లిక్విడ్ హైడ్రోకార్బన్స్తో పాటు కొంచెం తక్కువ క్వాంటిటీలో ఏముంటాయమ్మా? లిటిల్ సాలిడ్ పారాఫిన్స్ ఉంటాయి. అలాగే న్యాచురల్ గ్యాస్లో లోయర్ ఆల్కేన్స్ ఉంటాయి. పెట్రోలియంలో మీకు ఏముంటాయని చెప్పాను? హైడ్రోకార్బన్స్ అండ్ సాలిడ్ పారాఫిన్స్ ఉంటాయి. బట్ న్యాచురల్ గ్యాస్లో లోయర్ ఆల్కేన్స్ ఉంటాయి. అందులో 80% మీథేన్, 10% ఈథేన్, 10% హైయర్ మెంబర్ కార్బన్, ఏవైనా సరే హైయర్ మెంబర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆల్కేన్స్ అనుకోండి, హైయర్ మెంబర్ ఆల్కేన్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి మీకు. అంటే ఆల్కేన్స్ యొక్క టాపిక్, ఈ హైయర్ మెంబర్స్ ఇక్కడ దొరుకుతాయి మీకు ఇక్కడ. ఓకేనా. అలాగే న్యాచురల్ వ్యాక్స్ని మీరు ఏమంటారంటే ఓజోక్రైట్ అంటారు. న్యాచురల్ వ్యాక్స్ని ఏమంటారు? ఓజోక్రైట్ అంటారు. ఇవి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? ఇక్కడ మీకు పెట్రోలియం వెల్స్లో ఉంటుంది. ఓకేనా. అలాగే బీస్ వ్యాక్స్లో మీకు చూడండి, దాంట్లో ఉండే కాంపౌండ్ ఏంటంటే మిరిసిల్ పాల్మిటేట్. బీస్ వ్యాక్స్లో ఏముంటుంది? మిరిసిల్ పాల్మిటేట్. దానితో పాటు చూసారు కదమ్మా, C1027H56 అండ్ C31H64 కూడా హైడ్రోకార్బన్స్ కూడా మీకు ఈ మిక్చర్ అవైలబుల్గా ఉంటుంది బీస్ వ్యాక్స్లో. ఓకేనా. నెక్స్ట్ ఫ్యూల్ గ్యాస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ నుంచి. అందులో 32% ఏముంటుంది? ఫ్యూల్ గ్యాస్లో మీథేన్ ఉంటుంది. ఫ్యూల్ గ్యాస్లో 32% ఏముంటుంది? మీథేన్ ఉంటుంది. అలాగే మీథేన్ అనేది మీకు మార్స్ గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది. సో అందులో ఎలా అంటే కాంపోజిషన్ ఆఫ్ మార్స్ గ్యాస్ అంటే ఇక్కడ ఈ మార్సి ప్లస్ మీరు ఎలా చెప్పచ్చు? కాంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్స్ ప్లస్ యానిమల్ వేస్ట్ విత్ బ్యాక్టీరియాతో కలిపి ఉంటుంది. ఇది
మీకు ఇంట్రడక్షన్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఆల్కేన్స్.